పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అన్నీ లభించాయి. అమృతం ఇంకా ఇదిగో అదిగో అన్నట్లుగా ఉంది. పట్టువదలని దేవదానవులు కవ్వపు కొండతో వాసుకి తలా తోకా పట్టుకుని పాలకడలిని చిలుకుతూనే ఉన్నారు. ఇంతలో వారుణి అనే ఒక కన్యక పుట్టుకుని వచ్చింది. రాక్షసులు ఇది మాకు కావాలి అన్నారు. శ్రీహరి సన్నతో దేవతలు సరే మీరే తీసుకోండి అన్నారు. అప్పుడు తరుణుండు దీర్ఘదోర్దండుండు కంబుకంధరుడు పీతాంబరధారి స్రగ్వీ లాసిత భూషణాలంకృతుండరుణాక్షుడు ఉన్నతోరస్కుడత్యుత్తముండు నీలకుంచిత కేశనివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్వశాలి మణికుండలుడు రత్నమంజీరుడు అచ్యుతునంశాంశ సంభవుండు అమలమూర్తి భూరియాగ భాగభోక్త ధన్వంతరియనగ అమృత కలశహస్తుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుడు ఆయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే ఆ ఆ ఆ మంచి వయస్సులో ఉన్నాడు. పొడవైన చేతులతో అలరారుతున్నాడు. కంఠం శంఖంలాగా చక్కగా అమరి ఉన్నది. పట్టుపీతాంబరం కట్టి ఉన్నాడు. పరిమళాలు విరజిమ్మే దివ్యమైన పూలమాలలు ధరించి ఉన్నాడు. సువర్ణభూషణాలు కాంతులను విరజిమ్ముతున్నాయి. కన్నులలో లేత ఎరుపు కాంతి కమనీయంగా ఉన్నది. విశాలమైన రొమ్ము పెద్ద వేదికలాగా విరాజిల్లుతున్నది. సాక్షాత్తు పురుషోత్తముడే దిగివచ్చాడా అనిపిస్తున్నాడు. శిరస్సుపై నల్లని వెంట్రుకలు నిగనిగలాడుతూ నొక్కులతో అలరారుతున్నది. దేహం నీలమేఘఛాయతో చూడముచ్చటగానున్నది. సింహబలుడనిపిస్తున్నాడు. చెవులకు మణికుండలాలు, పాదాలకు రత్నమంజీరాలు శోభను తెచ్చిపెడుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అంశలో అంశం ఇలా పుట్టుకుని వచ్చిందని బ్రహ్మాదులు సంభావన చేస్తున్నారు. అమలమైన మూర్తి మహాయజ్ఞాలలో హవిస్సులను ఆదరంతో గ్రహిస్తూ ఉంటాడు. పేరు ధన్వంతరి అని వ్యాసులవారు చెప్పారు. ఆయన చేతిలో అమృత కలశం అద్భుతంగా కనిపిస్తున్నది. వైద్యశాస్త్రమంతా ఆయన అరచేతిలో ఉసిరికాయ. ఆయుర్వేదానికి మూలపురుషుడు, దేవతలకు వైద్యుడు. మెల్లగా దేవదానవులు చిలుకుతున్న పాలసంద్రం నుండి వెలువడి అందరికీ దర్శనాన్ని అనుగ్రహించాడు.